పోలీసులకు సుప్రీంకోర్టు అరెస్ట్ చేసే సమయంలో లేదా మిమ్మల్ని కస్టడీలో తీసుకున్నప్పుడు పోలీస్ బ్రూటాలిటీ అండ్ కస్టోడియల్ టార్చర్ నుండి కామన్ పర్సన్స్ను రక్షించడానికి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. ఈ ఇంపార్టెంట్ జడ్జిమెంట్ మీరందరికీ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. మీరు విలేజ్లో ఉన్నా, సిటీలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలిసి ఉండాలి. రీల్ మొత్తం ఖచ్చితంగా చూడండి, సేవ్ చేసుకోండి. ఇది ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్. పేరు డీకే బాసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఇందులో పోలీసులకు గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. పోలీసులు ఎవరినైనా అరెస్ట్ లేదా డిటైన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ గైడ్ లైన్స్ తప్పకుండా ఫాలో చేయాలి. ఫస్ట్ ఏంటంటే, మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్కి అన్నిటికంటే ముందు నేమ్ ట్యాగ్ ప్రాపర్గా ఉండాలి. మీరు అడిగినప్పుడు తన ఐడెంటిటీ చెప్పాలి. తను ఎస్ఐయా, సిఐయా, తన డిజిగ్నేషన్ చెప్పాలి. సెకండ్, పోలీస్ మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తే అరెస్ట్కు సంబంధించిన ప్రాపర్ మెమో ప్రిపేర్ చేసుకొని అందులో అరెస్ట్ చేయడానికి రీజన్స్ క్లియర్గా రాసి ఉండాలి. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు అని మీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళను విట్నెస్గా అందులో సైన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇల్లీగల్ కస్టడీలోకి మిమ్మల్ని తీసుకువెళ్తే చిత్రహింసలకు గురి చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అలా జరగకుండా ఉండడానికి ఈ ప్రాసెస్ ఉంటుంది. థర్డ్, అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్ళిన తర్వాత మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా మీ అరెస్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి లేదా మీకు చెప్పే అవకాశం ఇవ్వాలి. ఫోర్త్, పోలీస్ డైరీలో ఈ వ్యక్తిని మేము అరెస్ట్ చేసినట్టు ఎంటర్ చేస్తారు. ఫిఫ్త్, మీకు నచ్చిన లాయర్ని పిలుచుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. మిమ్మల్ని ఇంట్రాగేట్ చేస్తున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ సమయంలో అడ్వకేట్ను కలవడానికి అవకాశం ఇవ్వాలి. సిక్స్త్, 24 అవర్స్లో మిమ్మల్ని మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టడం తప్పనిసరి. సెవెంత్, మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పటి నుండి 48 గంటల లోపు మీ మెడికల్ కంపల్సరీగా చేయించాలి. ఇవి కొన్ని ఇంపార్టెంట్ గైడ్ లైన్స్. చదువుకున్న వాళ్లకు ఎలాగో ఇవి తెలిసి ఉండొచ్చు, కానీ చదువుకొని వాళ్లకు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ హక్కులు వాళ్ళకి తెలిసి ఉండాలి. ఈ రీల్ తప్పకుండా షేర్ చేయండి. ఇవి ప్రత్యేకంగా వాళ్ళ కోసమే. లా తెలుసుకోండి, మీకు మీరే లాయర్ అవ్వండి. ఫర్ మోర్ ఫాలో. థ్యాంక్ యూ సో మచ్.